పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎస్ మాధవ్, మంత్రి సంధ్యారాణి, బోనెల విజయచంద్ర, తోయిక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు। బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయచంద్ర క్యాంప్ కార్యాలయం నుంచి వైజంక్షన్ వరకు బైక్ ర్యాలీ చేసి అనంతరం వైజంక్షన్లో 7.5 అడుగుల వాజ్పేయి విగ్రహాన్ని మాధవ్, విజయచంద్ర ఆవిష్కరించారు। 2 ఎంపీ సీట్లతో మొదలైన బీజేపీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్కు ధీటుగా అధికారంలోకి తీసుకొచ్చిన దురంధరుడుగా వాజ్పేయిని వక్తలు కొనియాడారు। శత్రువులు లేని మహనీయుడుగా వాజ్పేయి అందరికీ ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే విజయచంద్ర చెప్పారు। ఈ కార్యక్రమంలో టీడీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలు తేజోవతి, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మనందరికీ కూడా స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తుంది। ఎందుకంటే ఆయన జీవితం 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ నుంచి 2018 ఆయన పరమపదించినంత వరకు దాంట్లో సుమారు 70 సంవత్సరాలు సామాజిక జీవితం గడపడం జరిగింది। దాంట్లో 60 సంవత్సరాలు అంటే 10 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి, రమారమి 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా ఆయన గడిపిన వ్యక్తికి జీవితంలో ఒక్కటంటే ఒక్క మచ్చ గాని, ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ గాని, ఒక్కడంటే ఒక్క శత్రువు గాని లేని ఒక వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడు అంటే అతిశయోక్తి కాదు, ఆయనే అటల్ బిహారీ వాజ్పేయి। ఆ 7.5 వ్యక్తుల యొక్క విగ్రహం ఆయన యొక్క దేశాన్ని ఏ విధంగా నడిపించాడనే నేతృత్వం మనకి తప్పనిసరిగా కనిపిస్తుంది। ఆయన నేతృత్వాన్ని దేశమంతా కూడా తప్పనిసరిగా అనుసరించాలి। ఆయన ఏ విధంగా పరిపాలన అందించాడో దాన్ని సుపరిపాలన దివస్ గా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన పుట్టినరోజు డిసెంబర్ 25 దాన్ని ఆ విధంగా నామకరణం చేసి దేశవ్యాప్తంగా పరిపాలన అంటే ఏమిటి,